హెడ్ మాస్టర్ సర్కార్ని. అది చెప్పాలి మీకు. మండల్లో యుద్ధాలు జరిగినాయి, దానికోసం లీడర్లను ఎదుర్కొనే నేను ఒక చిన్న టీచర్ అయి. తరగోపుల సంగమేశ్వర్ చనిపోయా, ఆయన రాములు జెడ్పీటీసీ ఇద్దరు కలిసి నన్ను నిలబెట్టరు. నువ్వు ఎట్లా కెరీర్లు తీసుకుపోతావు, బిల్డింగ్ అది మాది అంటాడు. అరే నీది నాది కాదు సార్, ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు, మంత్రి చెప్పిండు, అంతే, అది పోవాలి, అది కెరీర్లకి రావాలి, మెయిన్ రోడ్ మీద ఉంటుంది. లేదు ఇయనీయం తరగోపులలో కడతామన్నారు, ఆఖరికి కట్టినరు. స్టార్ట్ చేస్తే ఆ కాంట్రాక్టర్లకు ప్రాబ్లం అయ్యి నిధులు ఆపేసారు. వాళ్ళకి ఇమీడియట్లీ లెటర్ పెట్టి మీ ఊరికి తీసుకొచ్చి ఆ స్కూల్ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి గోపాల్ రెడ్డి అనుకుంటా అప్పుడు చైర్మన్ చేసినాం. కాంపౌండ్ వాల్ లేదు, ఒకరోజు పాములు వచ్చినాయి. మీకు చెట్ల కింద పాఠం చెప్తుంటే పాములు వస్తే కాంపౌండ్ వాల్ బాధ అయింది. నాకైతే పని చేయాలనే తపన ఉంటుంది. రాగానే మండల ప్రెసిడెంట్ చంద్రయ్య గౌడ్ పనికి ఆహార పథకం ఎంతమంది గుర్తుంది తెలియదు మీకు, జన్మభూమిలో పనికి ఆహార పథకం రాగానే సార్తో అని చెప్పించిన, అది ఏమన్నా ఉండని నాకు కెరీర్లో పనికి ఆహార పథకంలో కాంపౌండ్ కావాలన్నా అంటే, లేదు లేదు కొడక అంటుండే నన్ను. కొడక లేదు, అది కుదరదు. నేను మున్నూరు సోమవారం నుంచి కొండాపూర్ కలాన్ రోడ్ పెట్టుకున్నా, అదే రోడ్ ఇప్పుడు మంచిగా అయింది. ఆ రోడ్ నేను రోడ్ పెట్టి నేను ఇయ్య కెరీర్లాను, లేదే ఇట్లా లేదే అంటుంటే, లేదే రోడ్డు మీద స్కూల్ అది, అరే నీ పేరు ఉంటుంది, ఎవరు చూసారు అంటే చంద్రయ్య గౌడ్ కట్టించిన అంటే నా మాట విను అంటే అప్పుడు ఇక తక్కువ చేసి ఇచ్చిండు, అమౌంట్ తక్కువ చేసిండు. అప్పుడు అమౌంట్ ఉండే, బియ్యం ఉండే. సరే ఏమని ఉండని నేను డీలర్ని చూసుకుంటా అంటే ఇక బియ్యం డీలర్కు చెప్తే ఇక అది ఏమో తిప్పలవాడి కాంపౌండ్ వాళ్ళు చేసినాం. అప్పుడు కూడా టూర్లు ఉన్నాం మనం. కాంపౌండ్ వాళ్ళు నాకు అన్నీ గుర్తున్నాయి, మీ కెరీర్లో జొన్న రొట్టెలు తిన్నాయి, అన్నీ గుర్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా నాకైతే ఈరోజు పట్టరాని ఆనందం ఉన్నది. ఎందుకంటే అరే ఇంత మంచి సిచ్యువేషన్లో పిల్లలు టైం ఇచ్చి ఎంత బిజీ ఉన్నారో, ముఖ్యంగా మీకంటే వాళ్ళు చాలా బిజీ, వాళ్ళు ఎన్నెన్ని పర్మిషన్లు తీసుకున్నారో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఏది ఏమైనా మీ అందరినీ మరొకసారి ఆశీర్వదిస్తూ మీరు ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నా. మేము ఉపాధ్యాయులకు ఇదే ఆశిస్తాం, ఒక నమస్కారం, ఒక పదవి, మీ మంచి స్టేజ్లో ఉండాలనే ఆశపడతాం. మీ జీతం చేస్తుంటే అందులోకి వెళ్ళి 10% అడగం, 20% అడగం. ఎప్పుడైనా తాగితే ఛాయ్ తాగుతాం మేము, అంతే కదా, తాగుతామా? ఈరోజు రేపు ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఫుల్ అంట, ఏంటంటారు కాక్టైల్ పార్టీ. హైదరాబాద్ కల్చర్లో కాక్టైల్ పార్టీ అంటారు, కాక్టైల్. కాబట్టి అందులో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. కాబట్టి బాగులేదు అది దాని పరిస్థితి, ఎందుకంటే ముందట్లాగా లేదు ఆల్కహాల్, అది కూడా చెప్తా టీచర్ అయ్యి. ఎందుకంటే ఇట్లా ముంచుతున్నారు, ఇట్లా ప్యాక్ అయ్యి ఇక్కడ వస్తున్నారు. కాబట్టి దెర్ ఇస్ నో స్టోరేజ్ ఆఫ్ ఆల్కహాల్, ఇట్ ఈస్ అ వెరీ ఇంజూరియస్ టు హెల్త్. కాబట్టి ఏది ఏమైనా రవికి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా బాధపడ్డాం, ఇప్పుడు మంచిగా అయింది అనుకుంటా కాలు. ఓకే, వెరీ గుడ్. మిగతా వాళ్ళు కలుస్తానంటారు వికారాలు, నమస్తే సార్ అన్నిట్లో, నమస్తే నమస్తే. ఈడైతే రోజు పాలు తీసుకొని వస్తాడు అపార్ట్మెంట్, అప్పుడు లేట్ వస్తున్నాడు, క్యాన్సిల్ చేసిన. మాది ఎట్లా అంటే టైమింగ్ కదా, టీచర్ అంటే టైం కావాలి. అక్కడ హైదరాబాద్లో కూడా ఇప్పుడు రాజురెడ్డి అని వస్తాడు, ఆయనకు ఒకటే చెప్తా, షార్ప్గా 7కి వస్తేనే పాలు, లేదంటే క్యాన్సల్. పాప 6:45కి వచ్చి డోర్ కొడతా ఉంటాడు, లేవనప్పటికీ వస్తాడు. అట్లా సిస్టమేటిక్ ఉండాలంట లైఫ్లో. సరే కొన్ని తప్పులు జరగడంలో మానవుడు అంటే సహజం, కానీ వి షుడ్ హ్యావ్ ప్రియారిటీ టు డిసిప్లిన్ అంటారు ఇంగ్లీష్లో. మనము మన జీవితాన్ని క్రమశిక్షణలో తీసుకుపోవాలి, అప్పుడే నీ పిల్లలు, నీ వంశము, నీ రాబోయే తరం బాగుపడుతుంది. మీరు అనుకుంటారు నేను ఒక్కడి నుండి అవుతాదని, ఒక్కడిగే చాలు ఏదైనా అభివృద్ధి జరగాలంటే. కాబట్టి దయచేసి మీరు అందరు మీ పిల్లల్ని కూడా మంచిగా చదివించండి. మీరు మీ భర్తతో దెబ్బలు తిన్నా పర్లేదు, పిల్లల్ని మాత్రం మంచిగా చదివించండి. ఎందుకంటే ఫీజుల గురించి గొడవ అవుతుంది. నువ్వేమో కృష్ణవేణిలో ఏమంటావు, ఆయననేమో గడ శాంతినికేతన్ పోదాందా అంటాడు. కాబట్టి ఈరోజు రేపు మీకు ఆర్థికంగా అందరు రైతులు కానీ అంతా వెల్ డెవలప్ అయ్యి భూములతో 1 ఎకరా అమ్మతో ₹1,00,00,000 వస్తున్నాయి. మీరు వస్తలేవా? పోతున్నాయి. నన్ను అప్పుడు బొంబాయి వాళ్ళు పాపం నన్ను బతిలాడి రాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటా. ఆ ఫామ్ హౌస్ 2 ఎకరాలలో 1 ఎకరా కొనిసారి 25,000 అన్నాడు. రియల్గా
అదైతే ఎప్పుడు జీవితంలో మరవను. ఆడ కూర్చున్నప్పుడు అడిగింది ఆమె, బాంబే వాళ్ళు, ప్రేమ్ సార్ నీవు కానీ మీ ప్రభాకర్ సార్కి చెప్పు ఇస్తామని. ఈరోజు నేను మీ ఊర్లో ఫామ్ హౌస్ కట్టి రోజు దావతులు చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఎంత అయింది, కోట్లకు పోయింది. కాబట్టి ఒక్క ఎకరం అమ్ముకుంటే కూడా కానీ డిసిప్లిన్ ఉండాలనేది నా ఇష్టం. కాబట్టి మీరు అందరూ మంచిగా ఆయురారోగ్యాలతోని, లక్ష్మితోని, విద్యార్థులు ఎలా ఉండాలనేది మీరు నిరూపించారు. కాబట్టి ఆ దేవుని నేను ప్రతిరోజు ప్రార్థిస్తా. నా పిల్లలు, నా విద్యార్థులు మంచి స్థితిలో ఉండాలని నేను ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాం. కాబట్టి ఏది ఏమైనా మీకు మేలు జరగాలని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు పేరున మళ్ళీ ఒకసారి చదవమంటే కూడా చదువుతా, కానీ వద్దు, ఆకలి అవుతున్నది. కాబట్టి పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చాలా ఇంకా చెప్పాలా? థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్పాలని ఉంది సార్, మాకు వినాలని ఉంది మీరు చెప్తూ ఉంటే. కాకపోతే ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత సమయం అయింది, కడుపులో ఎలుకలు ఉరుకులాడుతుండొచ్చు. ఇప్పుడు మధ్యాహ్న సమయం కనుక మనకు ఒకసారి 10th క్లాస్లో ప్రవరుని స్వాగతం లెసన్ ఉంది, మీకుంది కదా. నలిని బాంధవ భానుతప్త రవికాంత సంధి నిహార కందల అంటే ఆ ప్రవరుడు అక్కడ పర్వతాలకు వెళ్ళినప్పుడు తన యొక్క పాదలేపనం అనేటటువంటిది మొత్తం కరిగిపోతే మధ్యాహ్నం అయింది సమయం అని చెప్పేసి తెలియజేస్తున్నట్టు ఆ సందర్భాన్ని తెలియజేసుకుంటూ మన గుండెకాయ లాంటి మన హృదయానికి ఎలా గుండెకాయ అంటే శరీరానికి ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా మా పాఠశాలను ముందు వరుసలో నిలబెట్టినటువంటి మన ప్రభాకర్ సార్ తన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మీరంతా ఇంతమంది ఒకచోట సమావేశం కావటానికి మీ కృషిని మెచ్చుకోవాలి. మరి ఈరోజు సమావేశానికి మన ప్రేమ్ కుమార్ సారు, దయానంద్ సారు, అంజలయ్య సారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి పక్షాన వారికి నమస్కారాలు తెలియజేస్తూ, మీరు కూడా అందరూ నాకు రోజు కనపడుతూనే ఉంటారు. నాకు టైం తక్కువ మాట్లాడటానికి. నమస్తే సార్ అంటే నమస్కారం అంటాం, అంతేగాని అక్కడ వేరే మాట్లాడేంత సమయం ఉండదు, బిజీ అయిపోతుంది. కానీ ఆ బిజీ కాదు ముఖ్యం, మీరు ముఖ్యం, పాఠశాల ముఖ్యం. మరి అందరినీ ముఖాలు చూస్తూ ఉంటే మీ అందరు కనపడుతుంటారు కానీ వీళ్ళు కనపడరు ఎక్కువ. ఆ కొండపూర్ భాగ్య అప్పుడప్పుడు కనపడుతుంది, అది అట్లా కనపడుతుంది. మిగతా వాళ్ళు కూడా కనపడతారు కానీ అంత వాళ్ళతో మాట్లాడేంత అవకాశం నాకు దొరకదు. ఈ మనోళ్ళ భాగ్య సైలెంట్ ఉంటున్నది ఎందుకో, చాలా ఇంటెలిజెంట్ ఆమె. భాగ్య వీళ్ళు అంతా కూడా, అనిత వీళ్ళంతా మంచి పిల్లలు, బాగా చదివే పిల్లలు. స్కూల్ లోపల ఎవరిని బాగా జ్ఞాపకం పెట్టుకుంటామంటే బాగా చదివే పిల్లలు, బాగా అల్లరి చేసే పిల్లలు, అటువంటి వాళ్ళని బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. ఇంకా మామూలుగా ఉండి సైలెంట్గా ఉండే పిల్లలు, పూర్తిగా సైలెంట్గా ఉండి మంచిగా ఉండే పిల్లలను కూడా జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ ఇక మామూలు పిల్లల్ని పెద్దగా జ్ఞాపకం పెట్టుకోం. అప్పుడు ఆ రోజుల్లో క్లాసులోకి పోతే క్లాసులో అందరి పిల్లలు ఇంటి పేరుతో సహా చెప్పేవాడిని నేను.
సార్ నా పేరు ఏందో చెప్పు అని పిల్లలు అడుగుతుండ్రి. నేను చెప్తుంటే నీ పేరు ఇది, నీ ఇంటి పేరు ఇది అని అన్నీ చెప్తుంటే. కెరెల్లి లోపల ప్రతి ఇల్లు నాకు ఎవరిది ఎక్కడ ఉన్నది అనేది నాకు తెలుసు. ప్రతి ఇంటికి తిరిగిన, ఎక్కడ పోయినా రండి కూర్చోండి టీ తాగండి అంత మర్యాదగా. ఎవరు కూడా మాతో కొట్లాడనిక మాత్రం ఎవరు రాకుండ్రి, తక్కువ, చాలా తక్కువ. కానీ నేను ఫస్ట్ టైము కెళ్ళి అపాయింట్ అయ్యి వచ్చినప్పుడు ఆ కూన పెంకులతో ఉన్నటువంటి ఒక 2 రూములు వరండాలో ఇగో ఇంతే సందు, ఆ సందుకు కూడా గోడ పెట్టేసి అందులో ఒక క్లాసు. చెప్పనిక రాదు, ఇక ఘోరం, వర్షం పడితే ఇక కష్టం. అట్లా 2 రూముల లోపల 7 తరగతులు నడిచేటి, చెట్టు కింద నడిచేటి. ఈ పరిస్థితి ఏంది, ఏం చదువుతారు, ఎట్లా చదువుతారు? ఆఖరి ఎక్కువ కష్టం అనిపిస్తే తీసుకుపోయి అట్లా చెట్టు కింద కూర్చోబెట్టి చెప్తుంది. అటువంటి స్కూల్ను మళ్ళీ ఎవరు కట్టనికే కూడా గవర్నమెంట్ శాంక్షన్ కూడా ఏం లేవు. కొన్ని నెలల దాకా, కొన్ని సంవత్సరాల దాకా కూడా ఏమి ఇవ్వలేదు. ఆఖరికి అక్కడిక్కడి రాయి వీళ్ళంతా చేతులు వేసి రాళ్ళు ఇక్కడికి వెళ్ళి రాళ్ళు ఏరుకొచ్చి అక్కడ ఒక రూమ్ తయారు చేసినారు, రేకులు వేసేసి అది స్టార్ట్. అది అయిందో లేదో మళ్ళీ ఒక రూమ్ శాంక్షన్ అయింది, లైబ్రరీ కోసం అనేది ఒక కొత్తగా వచ్చింది, అదే అయింది. దాని తర్వాత ఇక అన్ని రూములు రాను ఇక అన్నీ వచ్చేసినాయి. ఇంకా అన్నీ పిల్లలంతా కూడా 7th క్లాస్కు అయిపోయినాక మళ్ళీ దారూరో ఇంకెక్కడనో వికారాబాదో ఎక్కడో పోయి చదువుకోవాలి. ఆ పరిస్థితి ఉండేది. మరి వీళ్ళంతా బయటికి పోయి చదవాలంటే మళ్ళీ కష్టం కదా. ఆడపిల్లలు ఉంటే ఇంకా కష్టం, మగపిల్లలు అంటే పోతారు ఎట్లనో వస్తారు, ఆడపిల్లలు పోవటం రావటం కష్టం. అప్పుడు ఏం చేసినాము, హై స్కూల్ ఒకటి చేయాలనే ఆలోచనతో అప్పుడు హై స్కూల్ 8th క్లాసు డొనేషను సర్పంచ్ ఇస్తా అంటే అప్పుడు 8th క్లాసు స్టార్ట్ చేసినాము. దాని అమౌంట్ ఇంకొకరి చేతిలోకి పోయింది. అది వాళ్ళు చేతితోనే పైసలు కట్టలేదు, పర్మిషన్ తీసుకురాలేదు. ఆఖరికి పర్మిషన్ రాకపోతే పిల్లలంతా కూడా 8th క్లాసు ప్రైవేట్గా కట్టించినాం. ప్రైవేట్గా ఎగ్జామ్ కట్టిస్తే ఒకే ఒక్కడు పాస్ అయ్యిండు, అందరు ఫెయిల్. ఎంత ఘోరం చూడండి. అదే ఇక ఆ తర్వాత మళ్ళీ క్లాస్ తీసేసినాం, 8th క్లాస్ క్లోజ్. నడపనికే పర్మిషన్ లేదు, నడపడానికి వీలు లేదు. ఆ సంవత్సరం నడిపితే ఆ పరిస్థితి అయింది. ఇక ఊరుకున్నాం. ఇంకా మళ్ళీ ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ప్రేమ్ సార్ మళ్ళీ కలిగారు. ఏం సార్ ఎట్లా చేస్తామంటే మళ్ళీ అప్పుడు ఒక ఉపాయం చెప్పింది సార్. దాని ప్రకారంగా మళ్ళీ అన్ని అమౌంట్ కలెక్ట్ చేసి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఒక్కొక్క క్లాస్కు కట్టుకుంటూ రావాలి. ఒక్కొక్క క్లాస్ పెరుగుతూ ఉంటుంది. అట్లా 10 క్లాసులు అయిపోయినాక అన్నీ తోలబడ్డాయి. అప్పుడు ఇంకా అప్పటి వరకు ఎంతమంది టీచర్సు 5 మందితో నడిచేది. హై స్కూల్ అయినాక కూడా 5 మంది, మళ్ళీ ఇంకో టీచర్ లేడు. అప్పుడు ఏం చేసినాము, విద్యా వాలంటీర్లను పెట్టినాము. విద్యా వాలంటీర్లను పెడితే అప్పుడు అంజలయ్య సార్ వచ్చిండు. దేవుళ్ళాక సార్ వచ్చినాక ఈ సబ్జెక్టు నేను చెప్పా అనేది లేదు, ఏ సబ్జెక్ట్ అయినా చెప్పేటోడు. అన్ని సబ్జెక్టులు తీసుకునేది, అన్ని క్లాసులు తీసుకునేది. పండర్ సార్ ఉండే. అందరూ ఇప్పుడు ఫస్ట్ క్లాస్కు చిన్న క్లాస్కు పోవాలంటే ఎవరు పోరు, అందరు కింద మీద పడతారు. కొన్ని మా పిల్లలతో పెద్ద నెత్తినొప్పి ఎందుకు వద్దనుకుంటారు. కానీ పండర్ సార్ ఉండే, ఆయన పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆ ఫస్ట్ క్లాస్లోనే కూర్చుంటుండే. అంత ఓపిక ఆయన. ఆ రకంగా మరి ప్రేమ్ సార్ కూడా అన్ని డిసిప్లిన్లో కానీ, పిల్లలకు చెప్పటంలో కానీ, ఎక్స్కర్షన్ టూర్లు తీసుకుపోవడంలో ప్లానింగ్ కానీ చెప్పిండు. ఇంతకుముందు సార్ తిరుపతి పోయి ట్రైన్లో వచ్చినప్పుడు మంత్రాలయంలో ఏం జరిగింది అనేది అది కూడా అవుతుంది. ఇవన్నీ రిస్కులు అంతా ఎందుకు, నెత్తినొప్పులన్నీ ఎందుకు అని ఇప్పుడు అందరు బంద్ చేసిండ్రు.
ఏ స్కూల్లో కూడా ఎక్స్కర్షన్లో మాటనే ఎత్తుతలేరు. కానీ అప్పుడు అట్లా ఊరుకోలేదు మేము, వాడు అదే ఏదో అయింది కదా అని ఊరుకోలేదు. మళ్ళీ ఎక్స్కర్షన్లు పెడుతూనే ఉన్నాము ఎవ్రీ ఇయర్. ఒకసారి తిరుపతి, ఒకసారి మంత్రాలయం, ఒకసారి శ్రీశైలం, ఇవన్నీ లెక్కలేని సార్లు. దానికి 150 మరి ఎవరు వెనుక కూడా వెనుక ముందు ఆడలేదు. అందరు ఇస్తుండ్రి, పైసలు బాగా ఇస్తుండ్రి. ఇచ్చిన వాళ్ళన్నీ కూడా అన్నీ ఒక లెక్క చూపిస్తుంటాం, అది కూడా ఉన్నది. ప్రతి పైసా రాస్తుంటేమి, లెక్క చూపిస్తుంటాం. దాంట్లోకి వెళ్ళి ఒక పైసా ముట్టేది లేదు, చేసేది లేదు. ఇంకా కావాలంటే ఇంక పైసలు వేస్తాం. అట్లా నడిపించినాం. ఆ రకంగా స్కూల్ను కూడా ఒక డిసిప్లిన్లో ఒక సిస్టమేటిక్గా నడుపుకుంటూ వచ్చినాం. ఇప్పుడు హై స్కూల్ అంటే అది ఎవరు నమ్మేటట్టు లేదు. ఓ జూనియర్ కాలేజో అట్లా తయారైపోయింది. స్కూలు చాలా బాగైంది. ఇప్పుడు మరి వీళ్ళంతా కూడా ఒక్కొక్కరి ఫేసులు చూస్తుంటే కొందరి ఫేసులు అప్పటి ఇప్పటి అట్లనే ఉన్నాయి, ఏం చేంజ్ లేదు. కొందరు మాత్రం చేంజ్ అయిపోయింది. అది అయినా సరే ఏమన్నా కానివ్వండి, మీరు మీ ఇప్పుడు ఫ్యూచర్ మీ పిల్లలంతా కూడా బాగా చదివించండి, మంచి అభివృద్ధిలోకి తీసుకురండి. వాళ్ళను కూడా ఒక తీర్చిదిద్దండి. ఇంకా మరి ఇంత ఎక్స్పెండిచరు మీరు బేర్ చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా మా పూర్వ మహిళా విద్యార్థులు మీకు అందరికీ కూడా వీళ్ళకి అందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు. ఇంకోటి గుర్తొచ్చాడు. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైనటువంటి మాటలు, మీ సేవ కొనియాడదగింది. ఎందుకంటే కరువు కాలంలో మీరు మాకు ఒక ఏముంది, అది లక్ష్మీదేవి దొరికినట్టు అక్షయ పాత్ర, అందుకే ఇట్లా అంటున్నాం. అక్షయ పాత్ర లాగా ఉన్నారు. ఏది ఏమైనా రియల్గా 12 సంవత్సరాల అనుభవం సార్తోనే నేను ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. ఇప్పుడున్న హెడ్ మాస్టర్లు అంటున్నారు, బంజయ్యవా ఎందుకు చేస్తావా పని అని, కానీ సార్ ఒక్కరోజు కూడా అనలే. అదొకటి. రెండవది ఏంటంటే అప్పట్లో సర్పంచులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మీరు అందరు చెప్పండి. నాగా నంబర్ 1. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి చనిపోయా, కానీ ఆయన పార్టీ వేరైనా ఇంటర్నల్గా ప్రేమ్ కుమార్ అంటే చాలా ఇష్టం ఆయనకు. మీకు తెలియదు, అది నాకు తెలుసు. తర్వాత మెచ్చుకున్నాడు నన్ను. ఆ తర్వాత సత్యనారాయణ అయితే ఆ పాపం రోజు స్కూల్కే వస్తుండే. అందరు ఏమన్నారు, మీరు కొంతమంది కీ మొత్తం ప్రేమ్ సాడుతున్నది ఆ పావ సర్పంచ్ దాంట్లో అన్నారు. పాపం కానీ ఆయన ఏం సంపాదించాలి, అన్నీ పోయినాయి. లాస్ట్కి నా సొంత పైసలు పెట్టి ఆయనకు బిల్లులు చేయించిన మనవరకు తెలుసు. అప్పుడప్పుడే రాజకీయంలో వచ్చిండు పాపం. సర్పంచ్ సత్యనారాయణ కూడా చాలా హెల్ప్ చేసిండు, సంతోష్ కూడా బాగా హెల్ప్ చేసిండు, ప్రేమ్ కుమార్ కూడా హెల్ప్ చేసిండు, అప్పుడు ఉన్నటువంటి యూత్ కూడా బాగా హెల్ప్ చేశారు. అలాగే నేను పోయిన తర్వాత నా నీడాడు ఉండాలని నా భార్యను మీకు ఊరికి పంపిన, తెలుసో తెలియదు. సార్ కూడా అప్పటికి వెళ్ళిపోయినాం. మనం దారూర్కి వెళ్ళి టీచర్ని చెల్లెళ్ళకే తెచ్చినాం. చెప్పిన, నువ్వు ఏడికి పోకు, మంచి ఊరు, ప్రేమ్ కుమార్ నీడలాగుంటాడు, నువ్వు కెరీలికి అంటే ఆమె బస్సు దిగంగానే పిల్లలు ఆమెను ఒక రాణిలాగా తీసుకుపోతున్నానంట. నాకు ఇప్పటికి చెప్తారు మా ప్రేమ్ సార్ వాళ్ళ మిస్సెస్ అని. అంతా ఆప్యాయత పంచారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు మరవను. మీ ఊరిని మరిచే ప్రసక్తే లేదు అది. కాబట్టి ఏది ఏమైనా మీరు అందరు బాగుపడాలి, మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏదో ఉండే చెప్పుదామని, అది నోట్లోకి వస్తుంది కానీ రావట్లేదు. అది వస్తుంది, తినేటప్పుడు వస్తుంది, అప్పుడు చూద్దాం. కాబట్టి ఏది ఏమైనా ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మీకు పేరు పేరున నా తరఫున, హెడ్ మాస్టర్ తరఫున, అంజలియన్ అయితే ఇక మనము దాంట్లో తక్కట్లా తులాభారం చేయాల్సిందే, చాలా సేవ చేసింది. శ్రీకరాయ కూడా. కాబట్టి అందరిని మరవద్దు, సేవ చేసిన వాళ్ళని ఎప్పుడు మరవద్దు.
కాబట్టి కృతజ్ఞత జీవితంలో ఉండాలి. ఇంకోటి ఏంటంటే నాకు లీడర్ గిరి అనేది చిన్నప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్లో ఉప్పల్ మండల్ ప్రెసిడెంట్గా నేను 2 years నుంచి చేస్తున్నా. కాబట్టి లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఎవరో అన్నారంటే ఇంకా వికారాదాయనకి ఏమి ఇస్తారా తీసేయండి అన్న. తీసే ప్రసక్తే లేదు, ప్రేమ్ కుమారే ఉంటాడని చెప్పిర్రు. కాబట్టి అట్లా ఆ స్టేజ్కి పోయినాం. కాబట్టి ఏడవైనా కెరీలు ప్రేమ అనే ముద్ర ఉన్నది. అదే ముద్రతో ముందుకు పోతాను. అందరికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందుకే సార్ మీ పేరు చివరన కుమార్ ఉంది, ఎందుకంటే రాజకుమారుడు, రాజానికే రాజు అనేటటువంటి విధంగా, అంటే మీలో ఉండేటటువంటి ఆ యొక్క నైపుణ్యం దాంతోనే మీకు వచ్చేటటువంటి పదవులు అలాగే వస్తుంటాయి సార్. మీరు ఇంకా మున్ముందు ఇంకా మంచి ఉన్నతమైనటువంటి హోదాలో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మీ యొక్క ఆశీస్సులు ఎప్పటికి కూడా మాకు ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం సార్. తర్వాత ఇప్పుడు గ్రూప్ ఫోటో ఉంటుంది. గ్రూప్ ఫోటో తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఈ గ్రూప్ ఫోటో అటువైపు వెళ్ళి దిగదముండి అందరు అటువైపు వెళ్తే బాగుంటుంది. దానికన్నా ముందు ఓకే సార్, అందరు అటువైపు వెళ్ళి సరే. ఇప్పుడు అందరం కలిసి మనం లంచ్ చేద్దామండి. లంచ్ చేసేసి అక్కడ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అక్కడ డస్ట్బిన్లో మాత్రం వేసేసేయండి. ఇది మన కార్యక్రమం కనుక అందరూ సహకరిస్తే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా వేస్ట్ వాటర్ బాటిల్స్ అవి ఎక్కడ పడేయకుండా డస్ట్బిన్లో వేస్తే మళ్ళీ మనకి యూజ్ అవుతుంది, లేకపోతే మన మీద ఇవ్వాల్సి వస్తుంది. ప్లీజ్ అందరూ దయచేసి అర్థం చేసుకోండి. ఇంకేం కరెంట్ వాటర్ పడుతుంది. సైన్స్ చెప్తుండే మీరు ఇందులో పాల్గొనాల్సింది మనం చేస్తున్నాం సార్. మీరు ముందుకు రండి సార్. సంతోష్ వాళ్ళ మెసేజ్ కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం మేడం. ఇటు ఇలా ఉండండి చేయండి. ఓకే మంచిగా ఆడుకుంటే ఒకప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు అడుగుతలేము.
రెడీ రెడీ ఓకే ఓకే లేట్గా వచ్చినా నేను ఇట్లా చూస్తాను ఎందుకంటే కరెక్ట్ టైం మీరందరూ కూర్చోండి. నేను కొంచెం ఆలస్యం అయినందుకు చింతిస్తున్నాను. అయినా మీలో కలిసిపోవాలని తాపత్రయంతో అతి వేగంగా నాకు ముందర ఏ బండ్లు అడమొచ్చినా కనిపించకుండా లారీలు, వాహనాలు, ట్రక్కులు ఎన్ని వచ్చినా సరే మా పిల్లల్ని చూడాలి అనే ప్రేమతో, అభిమానంతో ఆలస్యానికి క్షమించాలి. వేదికపై ఉన్న పెద్దలు, వేదిక కింద ఉన్న ప్రియమైన పూర్వ విద్యార్థులు, మీరందరూ కూడా ఈరోజు ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం చాలా గొప్పనైన విషయం. గత కెరెల్లిలో ప్రధానోపాధ్యాయులుగా ఉన్న ప్రభాకర్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో 13 సంవత్సరాల పాఠశాలలో పనిచేయడం జరిగింది. సహచర మిత్రులు దయానంద స్వామి మరియు ప్రేమ్ కుమార్, సుందర్రావు మరియు శ్రీనివాసరెడ్డి, ఇంకా శివకుమార్ తదితరులు అందరూ కూడా ఉండ్రి. కానీ ఆ స్కూల్ గ్రౌండ్లో ఉన్నామంటే ఇప్పుడే పెళ్ళయిందా అన్నట్లు అనిపిస్తుండే అనమాట. 4:30 అయినా పోదక్కైంది. ఎందుకంటే ఆ విద్యార్థుల యొక్క మోము, వాళ్ళ యొక్క పలకరింపులు, వాళ్ళ యొక్క చూపులు, ఆ మాటలు మంచిగా, చాలా మంచిగా అనిపిస్తుండే అనమాట. అయితే ఈ నాగసముందర్ నుంచి ముందు నాగసముందర్లో ఉంటుంది, ఆడ నుంచి కెరెల్లికి వచ్చినప్పుడు చాలా సంతోషమైంది. ఎక్కడెక్కడ ఉండాలి అని అంటే కొత్తపల్లి వాళ్ళు ఆదరించారు. కొత్తపల్లి జనార్దన్ రెడ్డి కానీ కొత్తపల్లి వంశం మొత్తం కూడా అందరూ కూడా ఆదరించి మా ఇండ్లలో ఉండు అని గాల్రెడ్డి గారు ఉండ్రి, సర్పంచ్, మాజీ సర్పంచ్. వాళ్ళు కూడా రూమ్ ఇచ్చి అక్కడనే ఉన్నాం ఫ్యామిలీతో 10 ఏళ్ళు. ఇక మేము వాళ్ళతో కూడా చాలా మంచిగా సంబంధాలు, బాంధవ్యాలు కలిగి ఉన్నాం. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఇదిగా అది 3వ ప్లేసు. ఫస్ట్ ఏమో మొయినాబాద్ మండల్ ముత్తుజగూడ, 2వ ప్లేస్ ఏమో నాగసముందర్ పోయేటప్పుడు సైకిల్ మీద పోతుంటే ఒకసారి పాము 2 కిలోమీటర్లు ఎంట పడుతుంది నాకు. పెద్దలు యాదకొచ్చిన్నారు. అది బాగుంది. పొద్దుటిపూట స్కూల్లోకి ఇట్లాగే 7:30, 8 అవుతుంటే పోతున్నా మంచిగా. రుద్రారం దాటినాక అలుగు వరకు అడవి ఉంటుంది కదా, పోతుంటే సుర్ర చప్పుడు చారే టైర్లకి వెళ్ళి గాలి పోయినా చూస్తారు. వీడికెళ్ళి అంత దూరం ఉన్నది టేబుల్ అని ఏ సట్కా నాకు బాగుంది, తక్కువ లేదు అది. కానీ ఇట్లా అన్నట్లా మూతి తప్పింది, తోక మీదకి ఎక్కింది. నేను అప్పుడు జర మంచిగా బూట్లు వేసుకుంటుంటే, ఇన్షర్ట్ వేసుకుంటుంటే, అప్పుడు జర టోకిల రాయిలు లాక్కుంటుంటే. అదైతే ఆ వయసు మోసో, ఆ సోకో అదే కాదు. అట్లా ఆ విధంగా అయినప్పుడు వెంట పడ్డది. అది లేచి ఇట్లా కట్టెలాగా లేచింది పైకి, కట్టెలాగా లేచి ఇట్లా కొట్టు, ఇట్లా బూటు అడుగు భాగం ఉంటుంది కదా, అడుగు భాగంలోకి దిగింది దానికి అళ్ళు. ఓ నాయన ఎప్పుడు నాగసముందర్ నుంచి విముక్తి అవుతాం రా అన్నట్లా మన గౌరవనీయ అప్పటి హెడ్ మాస్టర్ ప్రభాకర్ రావు సార్ అన్నాడు, సార్ ఇక్కడ వెకెంట్ ఏర్పడ్డది. ఒక ఆయన సాంబశివుడు ఉండే, సాంబశివుడు పోయిండు, పెళ్ళేసి వెకెంట్ ఉన్నది, నువ్వు ప్రయత్నం చేసుకుంటే అవుతుంది అని అన్నాడు. సార్ సలహా సూచన మంచిగా ఇచ్చాడు. సార్ దయలోపల ధర్మరాజు, పరోపకారి, మాట నిదానం, మంచితనం, తేనె పూసినట్లు ఉంటుండే ఆయన. అంటే మాకు ఇప్పటికి కూడా చాలా అభిమానం. ఉద్యోగం చేసినన్ని రోజులు, చేసినాక తర్వాత కూడా అభిమానం. ఎప్పుడు కలిసినా నమస్కారం సార్ అంటే. ఇక సహచార మిత్రులు, ఇక స్కూల్కి వచ్చినామంటే ఇక మాటలు, ముచ్చట్లు, జోక్స్, పాఠాలు, క్లాసు పీరియడ్ అందడవనే క్లాసులకు పోతుంటే మేము వచ్చినామంటే ఇక టానిక్ లాగా క్లాసులకు పోయి అలసిపోయినాం అనుకో, ఇక ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు, చెలోక్తులతో, హాస్యోక్తులతో అందరినీ నవ్విస్తూ కాలం గడిపినాం. కానీ ఆ కెరెల్లి పాఠశాలలో చేసిన అన్ని రోజులు మైమర్చిపోయినాం అనమాట. అయితే అక్కడ ఇంటికి పోతే కొత్తపల్లి వాళ్ళ ఇండ్లలో ఉంటుంది, మా ఆడవిల్ల అని అంటే
వాళ్ళు కూడా కొత్తపల్లి ఆడపిల్లలందరూ కూడా చాలా ప్రేమ చేస్తుండ్రు. మా పిల్లల్ని ఎత్తుకున్నారు. మీరు అందరూ ఎత్తుకున్నాడు మూలంగా మా పాప కూడా జాబ్ వచ్చింది, టీచర్ పోస్టు. మీ ఎత్తుకున్నాడు యొక్క మీ చేతుల స్పర్శ లేకపోతే మాకెప్పుడు ఉద్యోగాలు వస్తుండే. అరే ఓసీలం అది చదువురాని మొద్దు లేకుండే, ఏం రాకుండే చదువు అంతా. ఎట్లా వచ్చానో ఏమో నేను అనుకున్నా ఇది కొత్తపల్లి వాళ్ళ కేరళ ఈ అనిత కానీ మన ఈ నారాయణ రెడ్డి బిడ్డ కానీ వీళ్ళందరూ అండాలమ్మ, తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చి మా భాగ్యమ్మ, వీళ్ళందరూ కూడా మన లక్ష్మి అందరు కూడా వచ్చి ఆ విధంగా ఎత్తుకున్నట్ల అమ్మాయి వాళ్ళు స్థిరపడ్డారు. అల్లుడు మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్. ఇంకోటి కూడా ఇంకో మాకు ప్రయోజనం ఏమైందంటే 317 జీవోల భార్యాభర్తలు ఒక్క మండలం పోయింది, ఒక్క స్కూల్ పోయింది. అదొకటి మీ ఎత్తుకున్నాడు మూలంగానే. మరి పిల్లలను మళ్ళీ అట్లా ఆ విధంగా ఆదరణ చేసిండ్రు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 1990 నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామంలో చెక్కు చెదరని ప్రేమ, అభిమానం, గౌరవం. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని తిరస్కరించారు. ఆ ఊర్లో గ్రామానికి వస్తే ప్రేమ, అభిమానం అదే చాలు మనిషికి కావాల్సింది. ఎట్ట ఏమొస్తే చెప్పండి. స్థిరములు కావు చల జీవితములు సిరి సంపదలు సుఖం, కరములు కావు పలు గద్దెలు మిద్దెలు ఆత్మశాంతికి, భూముల ఆత్మశాంతికి, బ్యాంకు బ్యాలెన్స్ ఆత్మశాంతికి. కానీ ఇంతటి పూర్వ విద్యార్థులు మీ సమ్మేళనంలో కలిసి మీరందరూ కూడా నవ్విస్తూ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినట్టే నిజంగా చాలా గొప్పనైనటువంటి విషయం. నాకు మొన్న మా పిల్లలు వచ్చిండ్రు. అయితే నేను ఆ ఊర్లో కలెక్షన్ కట్ కాలేదు. ట్రాన్స్ఫర్ అయ్యి కూడా 17-20 ఏళ్ళు అయినా 2002లో వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఊరు ముఖం చూడమని ఏ చిన్న కార్యక్రమం అయినా భూమి పూజలు కానీ, గృహప్రవేశాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఏవి జరిగినా ఆ కార్యక్రమాలలో హాజరైతే పూర్వ విద్యార్థులు అందరు కలుస్తుండ్రి. అది చాలా ఆనందకరమైన విషయం. ఎన్ని స్కూళ్ళలో కూడా పనిచేసినాం. గిరిగిటిపల్లెలో, చించలపేటలో, కొండకల్ల, చివరిలో కొండకల్లకు పోయి అక్కడ చాలా అవస్థలు పడ్డాం. రైలు పోకుండే, హెడ్ మాస్టర్ క్రూరుడు ఉండే, కఠినాత్ముడు. ఏ లేట్ వస్తే చాలు రెడ్ మార్కు పెడుతుండే. ఇక అది లాస్ట్లో చివరిలో అదొక ఉప్పెనలాగా అయిపోయింది, అదొక బాధలాగా అయిపోయింది. ఎందుకంటే కేరళని మేము మరువం. కేరళలో గౌరవం ఉంది, ఆదాయం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉన్నది. నన్ను చాలామంది అంటారు. మొన్న కూడా మేము పాదయాత్ర చేసినప్పుడు మా ఊరికి వెళ్ళి చాలామంది 400-500 మంది వచ్చారు. పాదయాత్ర చేస్తే సర్వోత్తమ సార్ది కెరెళ్ళే సార్ది మీ ఊరు కాదు అని. అంటే కెరెళ్ళి అంటే అంత అభిమానం. ఊర్లో చిన్న పెద్ద ఆడ మగ ముసలోళ్ళు కానీ ఎవరు కానీ మేము ప్రేమతో మనం మాట్లాడే విధానం మీదకి వెళ్ళి మనకు ఆ గౌరవం అనేటటువంటిది వస్తుంది అనమాట. విద్యార్థులు మీరు ఆ విధంగా ఉన్నప్పుడు కూడా మాకు చాలా ఆనందమైంది. ఆ రోజులు అన్ని రోజులు చేసిన కాలం కూడా చాలా మంచిగా అయింది భగవంతుని కృప మూలంగా. మరి ఆ కెరీర్లో కూడా 10 ఏళ్ళు ఉన్నాం. చివరిగా వికారాబాద్కి వచ్చేసినాం. కానీ వచ్చినా కానీ ఆ ఊర్లో కిసిసే దోస్తాననే కిసిసే దుష్మని, ఎవరితో దుష్మానం చేయలే, ఎవరితో కొట్లాలే. ఎవరు నన్ను చూస్తే మరి మాటకో గౌరవం ఇస్తుంది, మంచిగా ఇస్తుంది. మరి ఉన్నన్ని రోజులు కూడా గ్రామానికి మేవ జీవం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటాం. కానీ ఈ అభిమానం అనేటటువంటిది వెల్లవేళలో ఉండాలి. ఇంకోటి కెరీర్లో పనిచేసినప్పుడు కూడా మాకు సాయంత్రం కూడా ఆటలు పాటలు ఊరు తిరుగుతుంటే సాయంత్రం కూడా పిల్లలందరూ కూడా మళ్ళీ అదొక స్కూల్ లాగా అనిపిస్తుండే. అందరు వచ్చి కూర్చొని చదువుతుండ్రు. అదే మంచిగా అందరు కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారు. తమ కాళ్ళ మీద తాము అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ రాస్తారంటే అని అనుకుంటారు మీరు. అంటే తమ కాళ్ళ మీద తాము నిలబడడం అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే సంతోషము, రాకున్నా వాటి కోసం ఎదురు చూడకుండా తమ సంసారాన్ని పిల్లలను చదివించాలంటే డబ్బు కావాలి. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మరి అట్లా డబ్బు సంపాదించే మార్గాలను కూడా వాళ్ళు ఎంచుకొని వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉంటున్నారు. ఏదైనా చేయండి, బతకాలంటే ఉద్యోగం అనేదే కాదు. ఉద్యోగం ఒక కొలమానం ప్రకారం. కొలమానం ఏంటంటే ఒక భరోసా. భరోసా అంటే నమ్మకం. అదొక్కటే గ్యారంటీ అంటాం. కానీ ఉద్యోగస్తుల కన్నా కూడా ఇతరత్ర పనులు చేసేటోళ్ళు మస్తు సంపాదించగలుగుతారు. కానీ ఏది ఏమైనా కానీ మీరందరూ కూడా మిమ్మల్ని 90లో వచ్చినామంటే మీరు 99
మీరు ఇంచుమించు ఒకటో క్లాసు రెండో క్లాసు ఉంటారు. బుడి బుడి నడకలతో తప్పటి అడుగులతో మిమ్మల్ని చూస్తే జయమ్మ ఎప్పుడు ఎండుకట్ట పట్టుకొని బర్రెల దుడ్డలను కొడుతుంది. అందరు ఇళ్ళలో జరుగుతుంటే చదువుకోరు. అండాలు చంద్రకళ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు మిమ్మల్ని చూస్తుంటే లేదు. అంటే ఏజీ అనేది పెరుగుతుంటుంది, ఎవరికైనా పెరుగుతుంది వయసు అని అనుకుంటాం, కానీ తరుగుతుంది ఆయువు అని అనుకోలేం. ఆయువు అనేది ఎవరి చేతులు ఉండదు. అగో మొన్న ఆమె తిప్పని వాళ్ళ పెళ్లికి వచ్చింది టీచర్, ఆమె అంగడిచి టెంపల్లో 2-3 రోజులు మంచిగా పనిచేసింది, అవి అందించింది, ఇవి వచ్చింది. తెల్లారి చచ్చిపోయిన న్యూస్ వచ్చింది. తెల్లారే ఇక తిప్పని వెంకటరెడ్డి పెళ్లిలో ఒక ఆమె అంగడిచి టెంపల్లో ప్రైమరీలో చేస్తుంది. మరి మృత్యువు ఎవరి చేతులు ఉంటుంది? మృత్యువు ఎవరి చేతులు ఉండదు. అందుకని అందరం కూడా ఉన్నన్ని రోజులు కలిసి మెలిసి ఉన్నన్ని రోజు అందరూ చెప్తా ఏ సెక్షన్లో ఇంకా లోతులో ఉన్నా. పాతాల గడియాలు ఇప్పుడు వెనకాడికి ఉంటుండే బాయిలా బొక్కెళ్ళు పడిపోతే ఒకరితో పోయి పాతాల గడియాలు తెస్తుంటే చెంబు పెట్టి పాతాల గడియాలలోనే ఉన్నాయి, ఇంకా పైకి రాలే. ఇంకా పైకి వస్తే ఇంకా చాలా మజాకు ఉంటుంది అన్న. అయితే పాతాల గడియాలు అంటే ఆ చెంబు పెడితేనే కొండ్లు వేస్తే బొక్కెన పైకి వస్తుంది, అవునా కాదా? అయితే అట్లా విధంగా ఈ విధంగా ఇట్లా చేసిన తర్వాత ఏమి ఎడికి వస్తుంది నేను ఇప్పుడు ఏం మాట్లాడుతువా? అట్లా విధంగా పిల్లలు అందరూ కూడా ఆ విధంగా మనోహర్ కానీ వీళ్ళు అంజయ్ కానీ అందరు కూడా ప్రతి ఒక్కరు. హలో బాలనా, మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రేమ్ సార్తో మాట్లాడు. బాలనా ఏ బాల. అయితే ఇట్లా ఈ విధంగా కెరీర్లో ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉన్నాం. నేను పొద్దుటిపూట రన్నింగ్ పోతుంటానంటే గుట్టెక్కినంత వరకు ఆగకూడదు. ఇంకోటి కొత్తపల్లి ఇండ్లలో ఫస్ట్ బోరింగ్ కొట్టి 10 బిందెల నీళ్లు పట్టేది నేనే. లేచరా సార్ లేవుండ్రా అంటే ఒక్కొక్కడు ముసుగేసి తన్ని పడుకుంటుండ్రి పొద్దున కింద మందు పుచ్చుకొని. అయితే అప్పుడు ఆ విధంగా బోరు ఫస్ట్ స్టార్టింగ్ నీళ్ళు కొట్టి సార్ లేచి లేవు అరే ఎస్ఆన్ జస్ట్లో మోయి పొదలు కూటం కడగాలి, ఊడగాలి, పాలు పిండాలి, అవన్నీ లేవుండి అని వేస్తాను. అయినాక ఆడికెళ్ళి గుట్టకు పోతుంటే ఒకటేసారి పోతుంటే నాకేం భయం కాకుండా. అయితే అట్లా ఆ విధంగా వాకింగ్ చేయడం మూలంగా మేము ఆరోగ్యంగా ఉన్నాం. నాకన్నా 20 ఏళ్ళ బీపీ షుగర్ ఉంటుంది ఎఫెక్ట్. ప్రతి ఒక్కరు కూడా అద్దాలు లేకుండా చదవలేవు ఇప్పుడు ఈ పరిస్థితిలో, ఈ కాలం. మాకు అవన్నీ ఏం లేవు, ఎందుకంటే మీ ప్రేమ అనురాగాల మూలంగా మేము ఆరోగ్యం, అవునా కాదా? మీరు అంత ప్రేమ చేస్తారు, అంత సార్ అంటే అభిమానం, గౌరవం అంతే. మేము మీకేం ఇవ్వలేం ఒక విద్య తప్ప, కానీ మీరందరూ కూడా బాగుండాలని, మీరు కూడా భవిష్యత్తులో మంచిగా ఉండాలని కార్యక్రమాలు నడిపారు. ఇప్పుడు సహకారి కూడా సంతోష్, వాళ్ళ అన్న శ్రీనివాసు, వాళ్ళు భజన కార్యక్రమంలో బాగా పాల్గొంటారు. వాళ్ళు కూడా షాపులు మంచిగా నడుస్తుంటాయి, బాగున్నది. ఏది ఏమైనా ఇక అక్కడికి పోయిన తర్వాత ఇక మా ఉపాధ్యాయ సహచర బృందం కూడా మేము ఎట్లా వచ్చినామంటే అందరం కలిసిమెలిసి ఉంటుంది. ప్రేమ్ సార్ కానీ, సుందర్ సార్ కానీ, మళ్ళా దయానంద స్వామి కానీ, ఇక ప్రభాకర్ సార్ అయితే గోవులాక ఆయన ఆవుకు ఎన్ని సద్గుణాలు ఉన్నాయో 33 కోట్ల. సార్ కూడా అట్లే ఎవరిని ఏమనకుండా, ఆయన కూడా ఎవరితో దుష్మన్ కాకుండా. కొంతమంది ఉండ్రి నరేంద్ర సారస్ వంటి క్రూరుడు తాగుబోతారు, ఎంతమంది ఏ విధంగా ఉన్నా కాను. అనంతయ్య సార్ కూడా ఆయన కూడా ఒక ఆడికి క్రాక్ మనిషి ఉండే, ఆయన చనిపోయిండు. చెన్నయ్య సార్ చనిపోయిండు, రాజారావు సార్ చనిపోయిండు, పండర్ సార్, వీళ్ళంతా పోయిండ్రు, అంటే కాలగమనంలో కలిసిపోయిండ్రు. అయితే ఇట్లా ఆ విధంగా ఉన్న ఆడ చేసిన రోజులు మనకు చాలా మంచిగా అనిపించిండే. ఇట్లా ఇక సహచార బృందం కూడా మేమంతా చాలా కలిసిమెలిసి ఉంటే, ఒకరి అన్నం ఒకరు తినుకుంటా, ఆ మామిడి పచ్చలను జురుకుంటా, ఊరించుకుంటా, జోక్స్ చేసుకుంటా, మళ్ళీ ఆ విధంగా అందరం తింటుంటిమి, కలిసిమెలిసి ఉంటుంటిమి. ఇంకోటి ఎలాంటి పొరపచ్చాలు రాలే మా దాంట్లో. పొరపచ్చాలు అంటే అభిప్రాయ భేదాలు, గ్రూపిజం. గ్రూపులు అయితే చాలా కష్టం ఒక స్కూల్లో పనిచేయాలంటే. అధినేత మంచిగా ఉంటే అందరు సలగా ఉంటారు. కానుక చెట్టు కింద నీడ ఎట్లుంటుంది? ఆ కానుక చెట్టు లాంటి వారు మన ప్రభాకర్ సార్. కానుక చెట్టు నువ్వు ఎన్ని ఏసీలు వేయి, ఎన్ని ఫ్యాన్లు వేయి, కానుక చెట్టు కింద మచ్చం వేసుకొని అనుకుంటే సోయిదబ్బ. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు సార్. సార్ ఈడ పని చేసి మళ్ళీ గిరిగిడిపల్లెలో కూడా 3-4 నెలలు చేసినాం, కలిసిమెలిసి చేసినాం.
కానీ ఏది ఏమైనా విద్యార్థులు అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా మంచిగా ఉన్నాం, కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు జరుపుతుండాలి. దయానంద స్వామి, శివకుమారు, శ్రీనివాసరెడ్డి కూడా వీళ్ళందరూ ఉండ్రి. అప్పుడు స్కూల్ అంటేనే ఒక విధం, మాకు 4:30 అవుతున్నది అంటే కూడా అబ్బా ఎందుకు అవుతుంది ఇంత తప్పున, ఇంటికి పోయి ఏం చేస్తాము, ఆ గోడని ఈ గోడనికి కూట ఇంకా ఉందాము అని అట్లా ఆ విధంగా అనిపిస్తుండే. టైం టు టైం మెయింటైన్ చేస్తుండే. ఒకసారి లేట్ అయిందంటే కూడా సార్ అంటుండే, లేట్ అయింది సార్, మాకు సీఎల్ వేసేసి హాఫ్ డే అంటే లో ఉన్నాం, 5-10 నిమిషాలు దాని ఏమున్నది పెట్టుకోండి అంటే. అయితే మేము ఒప్పకుటి అనమాట. అయితే అప్పుడు డ్యూటీ మైండ్లో ఎట్లుండదు అంటే, అప్పుడు ఇంతగానో ఆటోలు లేకుండా ఒక్క డీసీఎం లేకపోతే ఒక్క తాడు పట్టుకొని ఒకటే కాలు మీద వేలాడబోతుంది రావులు డీసీఎం ఉండే. అప్పుడు ఇంతగానో వాహనాలు ఉండకుండా బస్సు వస్తే ఎప్పుడో వస్తుండే కిక్కిరిసిపోతుండే. చంటి పిల్లలు ఆడవాళ్ళు దొప్పుడే దొప్పుడు ఇక్కడ మరి అటువంటి దాంట్లో కూడా చాలా కష్టపడ్డాం. అప్పుడు కూడా ఇంతగానో లేదు. ఇప్పుడు కెరీర్లు అంటే వికరాలు దాకా, కెరీర్లు అంటే చాలా డెవలప్మెంట్, చాలా భూముల రేట్లు పెరిగినాయి, చాలా అందరు పనులు చేసుకుంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు. మంచిగా ఉండాలి కూడా, అందరం మంచిగా ఉండాలి. ఇప్పుడు ఇంతమందిని కలిసినామంటే మళ్ళీ కలుస్తామా? మళ్ళీ రాదో ఇలాంటి రోజు ఇంత మహిళలు. ఎందుకంటే మీరు ఎన్ని రోజులు ఏమో చదివేటప్పుడు ఏం పికర్లు లేవు మీకు. చదువుడు, ఇంటికి ఒకడ తినుడు, పుస్తకాలు నెత్తి కింద పెట్టుకున్నాడు, చదువుడు. ఒకరికి ఇట్లా అన్నారు, అమ్మ మంచిగా కష్టం, ఎందుకు సార్ నెత్త కింద 4 పుస్తకాలు పెట్టుకుంటారు, తెల్లారి పరీక్షలు అవే నెత్తలకు ఎక్కుతాయంట. అదే నెత్తల కిందకి వెళ్ళి నెట్లు ఎట్లా ఎక్కుతాయిరా అని మేము, ఎందుకు సార్ పుస్తకాలు నెత్తి కింద ఉంటాయి, మేము పండుకుంటే పుస్తకంలో ఉన్నాయని మా నెత్తులకు ఎక్కుతాయి, ఇది బాగానే ఉన్నా. అయితే మీకు అప్పుడు ఏంటంటే ఒకటే ఫికర్ ఉంటుండే. ఈ యొక్క ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరైనా దశలు మారుతాయి. బాల్య దశ, కౌమార దశ, వివాహం కంపల్సరీ. తల్లిదండ్రులు కంపల్సరీ వివాహం చేయవలసిందే. వివాహం అయితే అత్తగారింటికి పోతారు, పేర్లు మారుస్తాయి. మా పిల్లలు, సంసారము, వాళ్ళని చదివిపించుడు. ఇప్పుడు బరువు బాధ్యతలు 10 అంతలు పడ్డాయి మీ మీద. మామూలు ముచ్చట కాదు. పిల్లల్ని పెంచి పెద్ద చేయాలంటే మాటలు 9 మాసాలు మోసి మీరు అమ్మలైనరా అంటే మామూలు ముచ్చట కాదు. అమ్మల కన్నా మీరు కూడా తండ్రులైనరా, అయినరా, తండ్రులు అవుతారా? తండ్రులు కాలేదా మీరు? తండ్రులు అయినరా అంటే మీరు స్థానం పెరిగినట్లే, మీరు ప్రమోషన్ కొట్టినట్లు, ప్రమోషన్ వచ్చినట్లే మీకు. మరి మీరు కూడా అమ్మలు అయినరా అంటే అమ్మ స్థానం చాలా పెద్దది. అమ్మల కన్నా ముగ్గురు అమ్మల మూలపుట అమ్మ చాలా పెద్ద. అమ్మ అనే పదం చాలా గొప్పది. ఒక చిన్నపిల్లలు వీళ్ళు వచ్చి అమ్మ అని పిలుస్తుంటే ఎంత ఆనందం అవుతుంది. తను కొంతమంది పిల్లలు లేని వాళ్ళు గొడ్రాల్లాగా ఎంతమంది ఆటోస్, అవునా కాదా? భూములు పడవలు పడిపోతాయి అన్నమాట, అట్లా అయిపోతుంది. మరి పంటలు అంటే అది దాంపత్య పంట, ఏది కడుపు పంట అంటారు దాన్ని, కడుపు పంట. పిల్లలు కూడా ఇప్పుడు తమ పిల్లల మీద కూడా దృష్టి పెట్టండి. మీరు పిల్లల్ని కూడా బాగా చదివిపియాలి, బాగా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్. అమ్మాయి బిడ్డలు ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ అంటే మాటలు కాదు, డాక్టర్ కోర్సు. ఇట్లా పిల్లల మీద బాధ్యత, మీకు 10 రకాల బాధ్యతలు ఏర్పడ్డాయి. మీరు కూడా ఆ విధంగా ఉండి ఇంత సమయం తీసుకొని బాకీ అమ్మ మధ్యన ఆమె ప్రోగ్రాంలో కలిసినప్పుడు భక్తి దాంట్లో మొన్న వాళ్ళ గృహప్రవేశాలలో అందరు కనిపించారు. బాయస్ కూడా చాలా మంది కనిపిస్తారు ఊర్లోకి వచ్చిన. అంటే మొత్తం మీద ఇటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్పనైనటువంటి విషయము. ఇంకోటి ఏంటంటే అప్పుడేమో స్కూల్లో స్ట్రెంత్ బాగుంటుండే, 350, 380 ఇట్లా ఉంటుంది. క్లాస్కు 40, 50, 60 ఇట్లా ఉంటుంది. ఇప్పుడు రాను ఏమైందంటే జనాభా తక్కువైంది, ఇంగ్లీష్ మీడియాలు ఎక్కువైనాయి, పైసలు ఎక్కువైనాయి పబ్లిక్తో. ఇంకోటి మనం చెప్పారు, ఇంగ్లీష్ మీడియంకి పోతున్నారు, మమ్మీ డాడీ అంటే తల్లిదండ్రులకు అదే ఖుషి, స్కూల్ పెట్టిన వాళ్ళకు ఫీజులు లాగుడు అదే ఖుషి, ఇక పైసలు వస్తున్నాయి కదా అని వాళ్ళు ఇట్లా మూతబారి ఈ కాలం లోపల ఏంటంటే మా పిల్లాడు ఇంగ్లీష్ మీడియం పోయి ఇంగ్లీష్ స్కూల్, ఆ స్కూల్, ఈ స్కూల్ అని పేర్లు చెప్తున్నారు. ఏది ఏమైనా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చెప్పినటువంటి టీచర్లకు ఉన్నంత పరిజ్ఞానం, టీచర్లకు ఉన్నంత అనుభవం ఇతరత్ర వాళ్ళకు ఉండదు. వాళ్ళకేంది 10th ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఇస్తారు, 5,000, 8,000 ఇస్తారు, ముఖం కొడతారు, మిగతా అంతా వాళ్ళు ఆశిస్తారు. కానీ ఏది ఏమైనా విద్యార్థులు మీకు ఇప్పుడు ఎన్నో బరువులు, బాధ్యతలు పడ్డాయి, అందరికీ పడ్డాయి. ప్రతి ఒక్కరికి కూడా తమ పిల్లల పోషణ అని, సంసారం అని, సమాజం అని, గురువులని, మరి అట్లా ఆ విధంగా మీరు ఈ విధంగా కలిసి ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది
చాలా గొప్పనైన విషయం, చాలా సంతోషకరమైన విషయం. మీ అందరినీ కూడా మేము చూస్తున్నామంటే మాకు కూడా చాలా ఆనందం. ఎందుకంటే తనువు ఎప్పుడు ఉండదు, తనువు స్థిరము కాదు. తనువు అంటే శరీరం స్థిరము కాదు, ఎప్పుడు ఎట్లను అని. మరి అందరం కూడా కలుసుకొని ఆ విధంగా కెరీర్లో అక్కడ ఇక్కడ కలుసుకుంటుంటాం, అప్పుడు కలుసుకుంటాం. ఈ విధంగా గొప్ప కార్యం నిర్వహించినందుకు మీకు అందరికీ కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు. మా చిన్న ఉపన్యాసం విన్నందుకు ఏదో మాకు మీ మీద అభిమానంతో ఇవాళ అక్కడ ఎన్నో బంధాలు వేసినారు వాళ్ళకు నడుముకు. మీరు పోవద్దు ఇక్కడ కార్యక్రమాలని అంటే మీకన్నా గొప్ప వాళ్ళు పూర్వ విద్యార్థులు ఉన్నారు అని చెప్పి బయటకు వచ్చి ఎంతో మేఘాల మీద ఉరుకుతొచ్చినాం చెంపలు గారు. అయినా కానీ మీతో కలిసి ఉండడం, కలిసి తినడం, కలిసి మాట్లాడడం, మీ అందరి ముఖాలు చూస్తే నాలో ఆనందం తాండవిస్తున్నారు. మీ అందరు కూడా ఇప్పుడు సహచార ఉపాధ్యాయులు కూడా వచ్చిండ్రు, అందరూ కూడా చాలా వచ్చిండ్రు, సంతోషము. మరి ఇటు కార్యక్రమాలు మళ్ళీ జరగాలి, ఇంప్రూవ్మెంట్ చేయాలి, బాగా జరగాలని కోరుతున్నాము. నెక్స్ట్ సార్ గ్రూప్ ఫోటో, ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా అక్కడ హాల్ ఉంది, హాల్ దగ్గర మంచి గ్రూప్ ఫోటో వచ్చేస్తే అందరూ కలిసి అక్కడ వెళ్తాము. ఉత్తములైనటువంటి వాళ్ళు సర్వోత్తమ్ సారు ఎల్ల వేళలు కూడా మన వెంబడి ఉంటారు. మీరు మమ్మల్ని వద్దన్న కూడా మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాం అనేటటువంటి విధంగా మన ఊరికి తర్వాత మనకు ఆ బాంధవ్యం అనేటటువంటివి అలా ఉన్నాయి. కనుక మీ ఎప్పుడు కూడా సార్ మిమ్మల్ని అంటే విద్యను బోధించినటువంటి ఏ ఉపాధ్యాయులైనా పర్వాలేదు కూడా మనము తనువు చలించేంత వరకు కూడా మా మధ్యలోనే మీరు ఉంటారు సార్. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అందరు కలిసి అక్కడ గ్రూప్ ఫోటోకి వెళ్దాం ప్లీజ్. మీకు చెప్పిన వాళ్ళకి ఇది తీసేసి ప్లీజ్ మేక్ ఏ లైన్. అందరు నవ్వుతూ ఉండాలి, తీసుకుంటుంటే ఒకరొకరు చూడు. అటువైపు లాలయ్య గారు అటువైపు ఏర్పాటు చేయాలి. మేము ఇక్కడ దౌండలు తిప్పని చెప్తాం, మళ్ళీ అక్కడ ఇవి తీసుకొని వెళ్ళండి. మీరు ఇంక తీసుకుంటున్నాం, మీ మధ్యాహ్నం ఎందుకు ఏం లేదు, తీసుకున్నాం, ఏముండదు, వెళ్తున్నాం. మళ్ళీ తీసుకున్నా మీరు వాడి మేము తీసుకొస్తాం. తీసుకున్నాం సార్, తీసుకున్నాను నేను. ఒకసారి సత్యం అక్కడ వాచ్మెన్ ఇంటికి రమ్మని చెప్పాలి, కోతులు మొత్తం పాడు చేస్తాయి. ఆ గేట్ కాడ ఉన్న వాచ్మెన్ ఒకసారి ఇక్కడ రావాలి. ఎందుకు పౌడర్ ఉంటే కొంచెం మా కెమెరా మీద వేయండి. పాప జరు ఆడ కింద ఆడ కింద
నాది అన్నది నాది అన్నది అన్న జరగండి అన్న 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 అరే నా టూబ్ బర్సిపోయినా సార్ నేను పర్సంది టూబ్ లేకుండానే ఫోటోలు అని దిగిన వీడియో తీసుకుంటున్నా మంచిగా అయితే మంచిది ఈ తరాన్ని మళ్ళీ చూస్తాం సార్ అన్న జరగండి అన్న అన్న జరుగు సైడ్ నాకు తీసుకున్నాం రా నువ్వు మా గురువుని ఇంకా పూజిస్తాం మంచిగా ఆగి తీరాలి మళ్ళీ తీర్మానం అండాలి అంతలేము మంచిగా ఎట్లా కాదా ఎట్లా కాదు చెప్పమంటారా మళ్ళీ సార్ అమ్ముతున్నారు పేపుతారు పంతులు మళ్ళీ డ్యాన్సులు ఏం లేవు ఇప్పుడు ఎందుకు గొల్లమల్లమ్మ కూడా రాసిన నీ పేరు మీద గుల్లమల్లమ్మ కూడా పేరు ఉండాలి అందరికి కనిపిస్తూ ఉంది. యాదవరెడ్డికి కళ్ళకు బట్ట కట్టేసేసి అమ్మాయి కరెక్ట్ నుదుటి మీద తిలకం దిద్దాలి, బొట్టు పెట్టాలి, కరెక్ట్గా ఇదే ప్లేస్లో పెట్టాలి. మీరు అక్కడ కిందికి వెళ్ళేసి అది కట్టుకొని రండి. దీన్ని కట్టండి వేరే ఒకరు. సార్ అది ఎక్కడ పోతుంది సార్ అట్లా పెట్టుకుంటే రైట్ అయినా పట్టుకోబడికి అనుకోని ఇస్తలేము రెండు ఉంటా ఉంటా చూడండి. నీకు కుంకుమ ఏం లేదు, మంచి పెన్ను ఇస్తున్నాం, పెన్నుతో పెట్టేసేస్తాయి. ఒక్క నిమిషం అక్కడనే వెయిట్ చేయాలి. ఒకసారి అందరూ అటువైపు కెమెరా సైడ్ ఒకసారి చూడు. యాదవ్ కెమెరా సైడ్ చూడండి. ఓకే, మెల్లగా రావచ్చు. మీరు ఆయనకి ఎలాంటి సహాయం అవసరం లేదు. క్లాప్స్ క్లాప్స్ కొడుతుండాలి. క్లాప్స్ 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 కొడుతూ ఉండాలి, మజా వస్తుంటది. రెడీ? వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్. అబ్బా అందరు చప్పట్లు కొట్టాలి. గిఫ్ట్ 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 ఫస్ట్ గిఫ్ట్ సైడ్ ఇవ్వండి, కొద్ది సైడ్ ఇవ్వండి. రెడీ? 1
క్లాప్స్ కమాన్ క్లాప్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఒకసారి చూసుకొని ఓకే నెక్స్ట్ ఇక్కడ పెట్టేసిండు ఓకే ఇంకొకరు రావాలి ఇంకొకరు రావాలి కరెంటే పెట్టిండు కానీ పొట్టు అది వేరే పెట్టిన ఇంకొకరు ఎవరైనా ఒకరు ఇక్కడ పెడతాడు అది మొగలాయకి పెట్టేసి నాని 2 రౌండ్లు తిప్పు 2 రౌండ్లు తిప్పు ఓకే రెడీ బెల్లగా బ్యానర్ దగ్గర తీసుకురండి బ్యానర్ దగ్గర తీసుకురండి క్లాప్స్ కొట్టాలి విశాల్ బ్యానర్ చూసుకో జర మెల్లగా ఊసిపోతుంది గట్టిగా ఏం చేయకు కరెక్టే కరెక్టే వెరీ గుడ్ పెట్టేది పెట్టే ఏమాది ఇక క్లాప్స్ కొట్టాలి అందరూ ఓకే ఒకసారి చూసుకోండి మొగలయ్య గారు ఎక్కడ ఉందో వెరీ గుడ్ ఓకే ఇంకొక లాస్ట్ ఇంకెవరైనా ఒకరు రండి ఇక రెడ్డి ఈ బెలూన్స్ ఊదాలి రండి బెలూన్స్ ఊదాలి ఓకే మెల్లగా స్లో లాలయ్య నేను చూసి భయపడుతుంది అమ్మాయి అయ్యి బాబోయ్ అవన్నీ ఏమనొద్దండి మీరు ఓన్లీ నుదుటిపై తిలకం మాత్రమే పెట్టాలి మిగతా పని ఏం చేయొద్దు ఓకే ఓకే జర మొత్తం చూస్తున్నారు జరగండి మొత్తం కొల్ల వెరీ గుడ్ వా క్లాప్స్ కొట్టాలి లాలయ్య విన్న ఏం చేయలేము నువ్వు కరెక్ట్ పెట్టేస్తున్నావు పెట్టేసేయి అంతే మేము క్లాప్స్ కొట్టిస్తున్నా అక్కడ నువ్వు కరెక్ట్ పెట్టేస్తున్నావు అని ఇక అవన్నీ ఏమని చేసిన తర్వాత నువ్వు అయితే బొట్టు పెట్టేసాయి అంతే మీరేమనొద్దు ప్లీజ్ మీరు ఎవరు ఏమనొద్దు వాడు పెట్టేస్తారు ఓకే ఇది క్యాన్సల్ మేము ఏమైనా చేస్తాం అది నీకు అనవసరం అంతా ఓకే ఇందులో ఫస్ట్ సెకండ్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు అయితే బొట్టుకు దగ్గర పెట్టినటువంటి ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఎవరాళ్ళు ఏ కదా ఓకే మొగలయ్య గారు కమాండ్ టు ద డాష్ స్టేజ్ మీకు రండి సర్వోత్తమ్ సార్ చేతుల మీదుగా ఈ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్ క్లాప్స్ కొట్టాలమ్మా క్లాప్స్ కొట్టాలి గర్ల్స్ ఎవరైనా ఇద్దరు రండి మీకు ఇబ్బంది పెట్టేది ఏం లేవు జస్ట్ క్యాజువల్గా బెలూన్స్తో ఆడుకోవడం అంతే తప్ప ఇబ్బంది ఏం లేవు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేము పిండి అయితే అయిపోయింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టము మీరు రావచ్చు లేకపోతే మా దగ్గర నేమ్స్ ఉన్నాయి ఇద్దరు రండమ్మా ఇంకిద్దరు రండి 4 members రండి వెరీ గుడ్ ఆ బెలూన్స్ చూడండి తర్వాత బాయ్స్ కూడా రెడీ ఉండాలి వాళ్ళు కూడా 4 members రెడీ ఉండాలి ఎక్కువదొద్దు తక్కువనే ఉండాలి వీటిని పలగొట్టాలమ్మా వాస్తవము పలగొట్టాలి కాకుంటే ఎవరు గోల్ ఎక్కువ ఉంటే వాళ్ళు పలగొట్టాలి ఉన్నాయా కానీ అలాంటిది ఇయ్యం లేమేం కానీ ఆ డోర్ పెట్టేసేం ఒక 2 చాలు అదొకరు ఇదొకరు మీరు ఇక్కడ ఈ ప్లేస్ ఖాళీ చేయాలి మీరు అటువైపు వెళ్ళండి
చాలు. ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ గ్రూప్. వీళ్ళకి బెలూన్ ఇచ్చాం. ఆ బెలూన్స్ ఏం చేయాలంటే ఇద్దరు ఇక్కడ కడుపు దగ్గర పెట్టేసుకొని పలగొట్టాలి, ఇద్దరు. ఓకేనా? ప్లీజ్ మేడం మీరేమనుకోవద్దు, ఇది జోక్స్ మాత్రమే. మీరు కిందకి వెళ్ళండి. మీరు అటువైపు ఖాళీ చేయాలమ్మా, అది ప్లీజ్. మీరు కిందకి వెళ్ళండి. మీరు అక్కడ నుంచి జరగాలి, హార్డ్ వరకు వెళ్తారు వాళ్ళు. మీరు ఇటు యూ షేప్లో వేసుకోండి మొత్తం చైర్స్. యూ షేప్లో వేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి యూ షేప్లో. సార్ మీరు ఇక్కడ సార్ సార్ ఇక్కడ రండి సార్. లేదు మేము అట్లా ఇవ్వము. సార్ అట్లా సార్ ఇక్కడ ఎవరు ఫస్ట్ వాళ్ళు కొడితే వాళ్ళు. ఇప్పుడే కాదు, అక్కడనే ఉండాలి, ఇద్దరు ఆయన ఉండాలి.